హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తనవి వ్లాగ్స్. ఇవాళ నేనైతే మొటిక్కాయ పప్పు చేస్తున్నాను అనమాట. ఏంటబ్బా మొటిక్కాయ పప్పా, ఇది నేను ఎప్పుడు వినలేదని అనుకోదండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతకు మీలో మొటిక్కాయ పప్పు ఎంతవరకు తెలుసు, అలాగే ఎవరెవరు తిన్నారో కామెంట్ చేసేయండి. ఈ మొటిక్కాయ పప్పుకి మొటిక్కాయలు అనేటివి కొద్దిగా పొడి ఉండాలన్నమాట. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో సాసులు జీలకర్ర వేసి కొద్దిగా మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. తర్వాత 4-5 వెల్లుల్లి వేయండి. పచ్చిమిరపకాయ వేసి బాగా వేగిన తర్వాత ఆనియన్ వేసి బాగా వేగనివ్వాలి. అందులో టమాటా, ఉప్పు, చింతపండు, పసుపు వేసి వేగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ వేస్తే పప్పు టేస్ట్ ఉండదన్నమాట. అలాగే ఈ పప్పు దుద్దేటప్పుడు కొన్ని మొటిక్కాయలు అనేటివి పక్కన తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ దుద్దేస్తే అంత బాగుంటుంది. అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో మొటిక్కాయలు ఉంటే బాగుంటుంది అనమాట. ఫైనల్లీ మన మొటిక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. బాయ్ బాయ్. హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తనవి వ్లాగ్స్. ఇవాళ నేనైతే మొటిక్కాయ పప్పు చేస్తున్నాను అనమాట. ఏంటబ్బా మొటిక్కాయ పప్పా, ఇది నేను ఎప్పుడు